ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అందరికీ మహాభక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు శివరాత్రి జాగరణ తెలిసి కానీ తెలియక కానీ ఉపవాసం జాగరణ ఎంత ప్రతిఫలితం ఇస్తాయో మనం ఒక వేటగాడి కథ ద్వారా చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం. ఒక వేటగాడు ఉండేవాడంట. అతను తన భార్య పిల్లల్ని పెంచుకోవడానికి వేటలో జింకలను అయ్యి చంపి తెచ్చుకునేవాడంట. ఒకరోజు అతను వేటకు వెళ్ళగా ఉదయం నుంచి కూడా అతనికి ఏమీ కూడా దొరకలేదంట. అప్పుడు అతను అలాగే ఉపవాసం ఉన్నాడన్నమాట. ఉపవాసం ఉండి ఇంటికి ఉట్టి చేతులతో ఎలా వెళ్ళాలి, నా భార్య పిల్లలు నా కోసం చూస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి నేను ఏదో పట్టుకునే వెళ్తానని ఏది ఇంకన్నా రాపోతుందని అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడంట. కూర్చుని అతను అక్కడ బుర్రలో ఉన్న నీళ్లు ఒక ఆనప బుర్రలో అప్పుడు మంచినీళ్ళు అలాగే పట్టుకెళ్ళేవారు కదా, తెచ్చుకుని ఆ పైన పెట్టుకున్నాడంట. ఈ లోపల అతను ఎక్కిన చెప్పుడికి ఆ వృక్షం కదిలి 2 ఆకులు కిందకి పడ్డాయంట. అతని బుర్రలో ఉన్న నీళ్లు కొన్ని కిందకి తొణికిసలాడి పడ్డాయంట. అంటే అప్పుడు అది తొలిజామన్నమాట. అతను ఫస్ట్ అక్కడికి ఎక్కి కూర్చున్నప్పుడు అక్కడికి ఒకటి జింక వచ్చిందంట. అంతలోకి జింక వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను కొట్టాలి అని అతను దాన్ని కొట్టబాదుంటే ఆ జింక చూసి అతన్నే, ఇప్పుడు నన్ను కొట్టొద్దు, నేను ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చాను, నేను వెళ్ళి చెప్పేసి మళ్ళీ నీకు ఆహారంగా అవ్వడానికి వస్తాను అని చెప్పి ఆ జింక చెప్పిందంట. అలా కాదు, నా భార్య పిల్లల ఇంటి దగ్గర ఆహారం కోసం చూస్తున్నారు, నేను నిన్ను తప్పకుండా కొట్టాలి, ఇప్పుడు నువ్వు నాకు కావాలని చెప్పి అతను అన్నప్పుడు, లేదు నేను తప్పకుండా నీ కోసం వస్తాను, మళ్ళీ ఇంటి దగ్గర నా భర్త నా ఇంకో చెల్లి నా పిల్లలు అందరూ చూస్తున్నారు, వాళ్ళకి చెప్పేసి నేను వస్తానని అన్నప్పుడు అతను సరే అయితే వెళ్ళని చెప్పేసి మంచి మనసుతోటి దాన్ని పంపించాడంట. అలాగో దానిపోయింది. మళ్ళీ కాసేపు ఇంట్లోకి మళ్ళీ 2వ జామ అయిందనమాట. ఈవిడ వెళ్ళి ఇంటి దగ్గర అన్ని చెప్తులోకి, అదేంటి నువ్వు వెళ్ళడం ఏంటి, నువ్వు వెళ్ళొద్దు, మగతన్నే నేనుండగా నువ్వు వెళ్తానంటావేంటని చెప్పి మగజింక నేనే అతనికి ఆహారంగా అవుతానని మగజింక వచ్చిందంట. వచ్చినప్పుడు అక్కడ చూసి అతను అప్పుడు మళ్ళీ ఇది వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ బుర్రలో నీళ్ళు ఇంకొన్ని తొణికెసలాడి ఆ కిందకు పడగా ఒక 2 ఆకులు మళ్ళీ ఒక 2 ఆ చెట్టు ఆకులు కిందకి పడ్డాయంట. 2 జాములు అయింది. బాబు నా భార్య వచ్చిందంట కదా, మీకు ఆహారంగా అని మీరు చెప్పారంట కదా, ఇప్పుడు నన్ను కొట్టండి, నన్ను వధించండి, నేను మగతను కదా అని చెప్పి, అలా కాదు, నువ్వు కాదు నాయన, నువ్వు ఆవిడే రావాలని అన్నప్పుడు, అలా కాదండి స్వామి నేనే వచ్చాను కదా, వీళ్ళిద్దరూ ఉండిపోయారేంటని చెప్పేసి మళ్ళీ 3వ జాములో 3వ జింక కూడా అక్కడికే వచ్చిందంట. వచ్చిలోకి ఆ 3వ జామ అయింది కదా, ఆ 3వ జామ అంటే ఇంకప్పటికి 4వ జామ వచ్చేసింది అన్నమాట. వచ్చినప్పుడు అతను ఏం చేసాడంటే, నన్ను వీళ్ళు ముగ్గురు వచ్చి నువ్వు కాదు నీవు కాదు నేనే చెప్పేసి వీళ్ళ ముగ్గురు కూడా నన్ను చంపు అనుకుంటున్నారంట ఇతని దగ్గర. అంటే అతను అనుకున్నాడంటే, అప్పుడు నోరు లేని జీవాలే ఇంత చక్కగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేయడానికి ఇంత అలా పూనుకుంటున్నారు కదా, అన్నీ తెలిసిన అన్నీ జ్ఞానం ఉన్న నేను ఈ నోరులేని పక్షులని ఈ నోరులేని జీవాలను కొట్టుకుని బ్రతకాలనుకుంటున్నానా అని అతనిలో ఒక పశ్చాత్తాపం కలిగిందంట. అప్పుడు మీరందరూ వెళ్ళిపోండి అయినా నేను ఎలాగన్నా చూసుకుంటాను, కానీ మీరెవరో నా కోసం ఆగుతవ్వద్దని చెప్పేసి ఆ వేటగాడు చెప్పగా అప్పుడు 4వ జామ అయితే ఏమైంది, ఇంకో కొన్ని చుక్కలు కూడా నీళ్లు అక్కడ పడి ఇంకో 2 ఆకులు కిందకి పడ్డాయంట. ఇలా ఎప్పుడైతే జరిగిందో శివపార్వతులు అతనికి ప్రత్యక్షం అయ్యారంట ఆ వేటగాడికి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివపార్వతులు ప్రత్యక్షం అయ్యారు. ఏంటి నా అదృష్టం, నాకు శివపార్వతులే నా ఎదురుగుండా వచ్చారని అతను అనుకున్నప్పుడు, నువ్వు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు, నువ్వేమీ లేకుండా ఉదయం నుంచి ఉపవాసం ఉన్నావో, నువ్వు ఆ జింకల మీద నీకెంత అవసరమైనా కూడా ఒక్కొక్క జింకని ప్రత్యేతాపంతో ఒక్కొక్కసారి వెళ్ళి రమ్మని పంపించేవు. నువ్వు మంచివాడివి, నీది మంచి మనసు. ఈరోజు మహాశివరాత్రి ఉపవాసం ఉన్నావు, తెల్లవార్లు జాగరం ఉన్నావు,
ఆ జీవాలని నీకు ఎంత అవసరమైనా చేయకుండా అట్లనేం చేయకుండా కాపాడేవు. అందుకని చెప్పేసి నీకు శివలోక ప్రాప్తి కలుగుతుంది నాయన. నువ్వు వచ్చే జన్మలో ఎలా పుడతావని చెప్పి గుహుడుగా పుడతావో, నువ్వు నారాయణుని పడవ దాటించడానికి ఉపయోగపడతావని చెప్పేసి ఆయన అతన్నే భగవంత్ సంకల్పానికి, భగవంతుడి అనుగ్రహానికి నువ్వు నాచుకున్నావు కాబట్టి నువ్వు భగవంతుడి అవసరానికి ఉపయోగపడతావని అతన్ని ఆశీర్వదించి ఆ శివపార్వతులు అంతర్ధానం అయ్యారంట. చూసారా, ఒక జంతువులను కొట్టుకుని బ్రతికేవాడన్నా సరే, ఒక మంచి మనసుతోటి అతనికి ఎంత ఇది ఉన్నా సరే వాటి ఎదల పక్షతాపంతో వాటిని వదిలేడు కాబట్టి, అతని మనసు ఎంతో మంచిది కాబట్టి, ఆ రోజు శివరాత్రి ఉపవాసం ఉన్నాడు కాబట్టి, తెల్లవారులు జాగరణ చేశాడు కాబట్టి, ఈ చెట్టు కింద ఒక పాత శివలింగం ఎప్పుడుదో అక్కడ ఉందంట. ఆ శివలింగం మీద ఈ మారేడాకులు పడతా ఉన్నాయి, ఈ అభిషేకం జరుగుతూ ఉంది కాబట్టి అతనికి శివలోక ప్రాప్తి, భగవంతుడికి సహాయం చేసే, మళ్ళీ జన్మలో భగవంతుడికి సహాయపడే జన్మ అతనికి దక్కినాయి కదా. అందుకనే ఈ కథ మనకి ఈ మహాశివరాత్రి తెలిసి కానీ తెలియక కానీ ఒక చిన్న మంచి పని చేసినా సరే కోటి కోటి ఫలితం ఇస్తుంది అన్నమాట. ఓం శివ, ఓం శక్తి, ఓం శక్తి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శాంతి శాంతి శాంతి.